అయ్యా అయ్యా అయ్యా, పిల్లలు ఎగ్జామ్ రాయడానికి టౌన్కి వెళ్ళాలి. కొంచెం మీ ఎడ్ల బండిలో తీసుకెళ్తారా? దాన్ని అమ్మడానికి వెళ్తున్నాం బాబు. బండిలో అసలు తలం లేదు, చాలా కష్టం. అయ్యా కొంచెం ఆలోచించండి అయ్యా. పిల్లల చదువు అయ్యా, వాళ్ళ భవిష్యత్ అయ్యా. అది కాదయ్యా. ఓ పెద్ద ఆయన, ఏం చేస్తున్నావు? నీకేం పిచ్చి పెట్టిందా? ఏయ్, నాకు పిచ్చి కాదయ్యా, తెలిసే చేస్తున్నా. ధాన్యం ఈ రోజు కాకపోతే రేపు అమ్ముకోవచ్చు, కానీ పిల్లల భవిష్యత్తు అంటున్నారు కదా. ఈ రోజు పిల్లల్ని పరీక్ష రాయించడానికి తీసుకెళ్తాం. ఆలోచించకుండా దించండి అయ్యా. రే, ధాన్యం దించండి రా, దించండి రా, దించండి. పర్లేదు, ఎక్కండి అయ్యా, ఎక్కండి. అయ్యా ఉంటామయ్యా. మంచిది. ఈరోజు ఎంసెట్ ఎగ్జామ్ రిజల్ట్స్ అన్నా, భయంగా ఉంది, కొంచెం చూసి చెప్పవా? అందరికీ ర్యాంక్స్ వచ్చాయా సార్? మీకే ర్యాంక్ వచ్చింది సార్? మురళీకృష్ణ 41 మెడికల్. సురేష్ 59 మెడికల్. భార్గవి 9 మెడికల్. కుసుమ 55 ఇంజనీరింగ్. కంగ్రాచులేషన్స్. అనంతలక్ష్మి 43 మెడికల్. ఎన్ రాంబాబు 29 ఇంజనీరింగ్. ఎం వెంకటలక్ష్మి 30. పి మహాలక్ష్మి 15. సి పద్మావతి 8. జి ప్రమీల 33. డి వీరన్న 9. అంటే 45 టాప్ ర్యాంక్స్ సార్? 46. అదేంటి సార్, మొత్తం కలిపి 45 కదా సార్? ఇంకో ఆల్ టికెట్ ఉంది. ఏఎస్ మూర్తి. ఏఎస్ మూర్తి 1వ ర్యాంక్. ఎవరై ఉంటారు? ఏఎస్ మూర్తి ఎవరు? ఏఎస్ మూర్తి. నాతో కలిపి 46.
చెప్పారు. సతీ, నీ పూర్తి పేరు చెప్పు. అన్నవరం సత్యనారాయణమూర్తి. చాలా పెద్ద పేరురా. సాధించావు బాలు. నైన్త్ ర్యాంకే కదా, అయినా సరే నెలకొక 3,000 నుంచి 4,000 ఖర్చు అవుతుంది. మీ నెల జీతం 900 అనుకుంటా కదా? అవునయ్యా. భయపడద్దు, అప్పు చేయక్కర్లేదు. మీ అబ్బాయి చదువు పూర్తయ్యేంత వరకు ఫీజు బాధ్యత నాది. పై చదువులకు అమెరికా పంపిస్తాను. అమలాపురంలో సబ్ ఇన్స్పెక్టర్గా పోస్టింగ్ ఇప్పిస్తాను. మీ అమ్మగారితో టౌన్లో హోటల్ పెట్టేస్తాను. నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే, నీకొచ్చిన మార్కులు త్రిపాఠి ఇన్స్టిట్యూషన్స్లో చదవటంలో వచ్చాయని చెప్పాలి. నువ్వు మా కాలేజీలో షార్ట్ టర్మ్ క్రాష్ కోర్స్ తీసుకున్నట్టు ఈ అగ్రిమెంట్ మీద సైన్ చేయాలి. మీ అమ్మ నాన్న పోగొట్టుకున్న పొలం ఇక మీదట మీదే. జెడ్పీటీసీ చైర్మన్ పోస్ట్, అనానిమస్.